కాంతమ్మ గారు, నాకు కొన్ని డబ్బులు అవసరం ఉన్నాయండి. దయచేసి కొన్ని డబ్బులు అప్పుగా ఇవ్వండి. మళ్ళీ తిరిగి మీకే ఇచ్చేస్తాను కాంతమ్మ గారు, వడ్డీతో సహా. అవునా, అలాగే రా. ఎంత కావాలి చెప్పు. ఒక 10,000 రూపాయలు కావాలి కాంతమ్మ గారు. 2 చొప్పున వడ్డీ ఇవ్వండి. 2 చొప్పున అయితే నేను డబ్బులు అలా ఇవ్వను రా. అంత తక్కువ వడ్డీకి నేను 10,000 రూపాయలు డబ్బులు అప్పుగా ఇవ్వను. 4 రూపాయల చొప్పున అయితే చెప్పు, నేను 10,000 రూపాయలు ఇప్పుడే తీసుకొచ్చి ఇస్తాను. 4 చొప్పున కాంతమ్మ గారు, మీకు నా పరిస్థితి తెలిసిందే కదండి. నేను కూలి పని చేసి బ్రతికేవాణ్ణి. నా దగ్గర అంతంత వడ్డీ లాగితే నేను ఎలా బ్రతకాలి కాంతమ్మ గారు? ఏదో అవసరం ఉండి మీ దగ్గరికి వచ్చాను. దయచేసి అర్థం చేసుకోండి కాంతమ్మ గారు, నాకు చాలా అవసరం ఉంది డబ్బులు. డబ్బులు ఎవరికి అవసరం ఉండదురా, డబ్బులు అందరికీ అవసరం ఉంటుంది. 4 చొప్పున అయితే డబ్బులు ఇస్తాను, లేదంటే ఇవ్వను. 4 చొప్పున సర్లేండి కాంతమ్మ గారు, ఇస్తాను కాంతమ్మ గారు. 1 సంవత్సరం వరకు 10,000 రూపాయలు అలాగే వడ్డీ డబ్బులు అన్ని కలిపి ఇస్తాను. అలాగే, ఇప్పుడు ఇలా అన్నావు, చాలా బాగుంది. ఊరి చివరన సుబ్బయ్య కొట్టు ఉంది కదా, అక్కడికి వెళ్లి నా పేరు చెప్పు, నీకు డబ్బులు ఇస్తాడు. అలాగే కాంతమ్మ గారు. ఈ సరస్వతికి నేను ఎన్ని రోజులాయే డబ్బులిచ్చి ఇది ఎప్పుడు ఇస్తా అని చెప్పి ఇంకా కూడా డబ్బులు ఇవ్వడం లేదేంటి? వడ్డీ ఇవ్వడం లేదు, అసలు ఇవ్వడం లేదు. అసలు గిన్నున్నాయి గిన్నె లేవు కాంతమ్మ గారని కూడా నాకు చెప్పడం లేదు. దీని సంగతి ఏంటో ఒకసారి దాని ఇంటికి వెళ్లి తేల్చుకుంటా. కాంతమ్మ గారికి డబ్బులు ఇవ్వాలి. తను ఏ టైంలో వచ్చి అడుగుతుందో తెలీదు. ఇప్పుడేమో నా దగ్గర డబ్బులు లేవు. ఒకవేళ తను డబ్బులు వచ్చి అడిగితే నేనేం చెప్పాలో తెలియట్లేదు. సరస్వతి, ఓ సరస్వతి, ఇంట్లో ఉన్నావానే నువ్వు? ఒకసారి బయటికి రా. ఊరు దేవుడా, ఈ కాంతమ్మ రానే వచ్చింది కదా, ఇప్పుడు నేనేం చెప్పాలి? నా దగ్గర సమయానికి డబ్బులు లేవు. ఆమె చూస్తే ఏమో కోపంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటే ఇంతసేపు అయింది ఇంట్లో నుండి రావడానికి? మంచిగా చికెన్ కూర వండుకొని తింటున్నావా? ఎంతసేపు అయినా బయట నిల్చొని పిలవాలి, బయటికి రావాలని తెలీదా నీకు? చెప్పండి కాంతమ్మ గారు. చెప్పండి కాంతమ్మ గారు అని వయ్యారాలు పోసుకుంటూ అడుగుతున్నావేంటే? నా డబ్బులు ఎప్పుడు ఇస్తా అని చెప్పి ఇంకా ఎన్ని రోజులు చేస్తున్నావు? ఇంతకి ఇస్తావా లేదంటే ఎగ్గొడతాం అనుకుంటున్నావా? అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? నా డబ్బులు నాకు మర్యాదగా ఇవ్వు. డబ్బులా కాంతమ్మ గారు, ఒక 10 రోజులు ఆగండి, నేనే తీసుకొచ్చి ఇస్తాను. ఇలాంటి 10 రోజులు ఎన్నిపోయినాయే? 10 రోజులకి ఇస్తాను కాంతమ్మ గారు, అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తానని చెప్పడమే తప్ప ఎప్పుడైనా నీ మొహానికి వడ్డీ వసలు ఎప్పుడైనా ఇచ్చావా? ఇంతకీ కరెక్ట్ గా ఎప్పుడు ఇస్తావో చెప్పు, నేను అప్పుడే అడుగుతాను. లేదంటే మాత్రం అసలు బాగుండదు. 10 రోజులు అంటున్నావు కాబట్టి 10 రోజులకు ఖచ్చితంగా ఇవ్వాలి. 10 రోజులంటే 10 రోజులేనా కాంతమ్మ గారు? అన్ని డబ్బులు నా దగ్గర ఎక్కడున్నాయండి? నేను కూలి పని చేసుకుంటే బ్రతికేదాన్ని. కూలి పనికి వెళ్లిన డబ్బులు ఇంట్లో తినడానికే ఖర్చు అవుతున్నాయి. ఇంకా కొన్ని చిన్న చిన్న అప్పులుంటే వాటిని ముట్టజెప్పుతున్నాను. ఇంకా నా దగ్గర డబ్బులు ఎక్కడ మిగులుతున్నాయి కాంతమ్మ గారు మీకు చెప్పిన సమయానికి ఇవ్వడానికి? ఏదో ఊర్లో తెలిసిన ఆవిడ కదా అని మీ దగ్గర అప్పుగా తీసుకున్నాను. కాస్త కొద్ది రోజులు ఆగండి కాంతమ్మ గారు, నా పరిస్థితిని అర్థం చేసుకోండి. మీ డబ్బులు వడ్డీతో సహా మీకు ఇచ్చేస్తాను కాంతమ్మ గారు. నువ్వు ఇప్పుడు అప్పుడు ఇచ్చేలాగా కనిపించట్లేదే, నీ మాటల్లో తెలుస్తుంది. నీ దగ్గర డబ్బులే లేవన్నట్లు మాట్లాడుతున్నావు. నీ దగ్గర డబ్బులు లేంది నువ్వు ఎలా తింటున్నావు, ఎలా బ్రతుకుతున్నావు నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు డబ్బులు ఇచ్చేదానిలాగా కనిపించట్లేదు. నీ దగ్గర నుండి నేను ఎలా డబ్బులు వసూలు చేయాలో నాకు బాగా తెలుసు. ఆగు, నీ సంగతి చెప్తా. ఎలా నువ్వు డబ్బులు నాకు టైంకి ఇవ్వవో అది చూస్తా. కాంతమ్మ గారు, ఎక్కడికి వెళ్ళొస్తున్నారండి? మీరేంటి అంత కోపంగా కనిపిస్తున్నారు? కోపంగా కనిపించకపోతే నవ్వుకుంటూ కనిపించాలారా? ఆ సరస్వతి ఉంది చూడు, ఆ దొంగ మొహం సరస్వతి, దానికి నేను 10,000 రూపాయలు అప్పుగా ఇచ్చాను. కానీ అది అందరితోటి 5,000 రూపాయలే ఇచ్చింది అప్పుగా. ఇప్పుడు నన్ను 10,000 రూపాయలు అడుగుతుంది. అబద్ధాలు చెప్తుందని నాపైనే అబండాలేస్తుంది. ఇలా అప్పులిచ్చిన వారిపైన ఇలా అన్యాయంగా నేరం మోపటము ఎంతవరకు కరెక్ట్ రా చెప్పు నువ్వే? ఇంకా డబ్బులు అడుగుతేనేమో ఇప్పుడిస్తా అప్పుడిస్తా అంటుంది, కానీ సరైన టైంకి డబ్బులు ఇవ్వడం లేదు. ఇలాంటి దొంగ మొహాలను నమ్మి డబ్బులు ఇవ్వడం నా తప్పు. ఏంటి కాంతమ్మ గారు అలా చెప్తుందా? అయినా సరస్వతి అబద్ధాలు ఆడదండి, తను నిజాయితీగానే బ్రతుకుతుంది. కానీ మీ విషయంలో ఎందుకు అలా చెప్తుందో తెలియట్లేదు. నాకు కూడా చెప్పింది, కానీ 5,000 రూపాయలే మీరు ఇచ్చారన్నట్లుగా చెప్పింది. మరి మీరు ఇప్పుడేమో 10,000 రూపాయలు అంటున్నారేంటి?
అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను అబద్ధం ఆడుతున్నానా? ఎలా కనిపిస్తున్నానురా నీకు? నేను అబద్ధం ఆడేదానిలా కనిపిస్తున్నానా? నా దగ్గరికే అప్పుకొస్తారు, మళ్ళీ నాపైనే నిందలు వేస్తారు. ఇదెక్కడి న్యాయం రా? ఇంకోసారి ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదని మంచిగా బుద్ధి చెప్తున్నారు. అయినా కానీ ఆ దొంగ మొహం సరస్వతికి ఇంకొకసారి నేను అప్పు ఇస్తానా? ఇంకొకసారి అది అప్పుకు నా ఇంటికి వస్తుందా? దాని సంగతి చెప్తాను. అది 10,000 రూపాయలు ఇవ్వకపోగా ఇంకా 5,000 రూపాయలు ఇస్తున్నానని నా మీదనే నిందలు వేస్తుందా? దాని సంగతి చెప్తాను. అదే అలా కాదు కాంతమ్మ గారు, నాకే సరిగ్గా వినిపించలేదు కావచ్చు. తను 10,000 అన్నదో 5,000 అన్నదో నాకైతే తెలియదు, కానీ మీరు అన్నారు కదా అని అన్నాను. నాకేం సంబంధం లేదు కాంతమ్మ గారు. మీరు ఎలాగైనా ఆమెను అడుక్కోండి డబ్బులు. ఈ ఆలోచన ఏదో బాగుంది. దానికి 5,000 రూపాయలు ఇచ్చాను కదా, 10,000 రూపాయలని ఊర్లో ప్రచారం చేస్తే చచ్చినట్టుగా 10,000 రూపాయలు ఇస్తుంది. అదిగో అక్కడ లక్ష్మి ఉంది కదా, లక్ష్మి దగ్గరికి వెళ్లి కూడా ఇలాగే చెప్తాను. వీళ్ళందరూ వెళ్లి దాని దగ్గరికి వెళ్లి చెప్తారు కదా, నువ్వు 10,000 రూపాయలు ఇచ్చావంట, కాంతమ్మ గారిని ఎందుకు మోసం చేస్తున్నావని. ఊర్లో వాళ్ళంతా దాన్ని దెప్పి పొడుస్తుంటే అది చచ్చినట్లుగా నా డబ్బులు నాకు తీసుకొచ్చి ఇస్తుంది. ఇదిగో ఇక్కడ లక్ష్మి ఉంది కదా, లక్ష్మి దగ్గరికి వెళ్లి చెప్తాను. కాంతమ్మ గారు ఏంటండి ఇలా వస్తున్నారు? ఏం లేదు లక్ష్మి, అదిగో సరస్వతి ఉంది కదా, అది నా దగ్గర 10,000 రూపాయలు అప్పుగా తీసుకుంది డబ్బులు. ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అంటుంది, కానీ ఈ సమయానికి డబ్బులు ఇవ్వడం లేదు. నాకేమో డబ్బులు అవసరం ఉంది. ఇప్పుడు తీరా వెళ్లి నా 10,000 రూపాయలు నాకు ఇవ్వంటే నేనెందుకు ఇస్తాను కాంతమ్మ గారు? మీకు ఇచ్చేది 5,000 రూపాయలే అని అబద్ధాలు ఆడుతుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అవునా, డబ్బులు అప్పుగా తీసుకున్నప్పుడు కరెక్ట్ గా చెప్పాలి. ఇలా దొంగ ముచ్చట్లు ఎందుకు చెప్పడము? అయినా కానీ మీ గొడవ నాకెందుకులే. కాంతమ్మ గారు, రేపు మీకు చేన్లో కూలి పని ఉందంట కదండి, అదే పత్తి తవ్వడం. నేను వస్తాను కాంతమ్మ గారు. అలాగే లక్ష్మి, రా, నేను వెళ్తాను మరి. కాంతమ్మ గారు, ఏంటండి ఊర్లో అందరూ చాలా రకాలుగా చెప్పుకుంటున్నారు. మీరు సరస్వతికి 10,000 రూపాయలు అప్పుగా ఇచ్చారంట కదా, ఆవిడేమో 5,000 రూపాయలు మీకు ఇచ్చేది అని అబద్ధం చెప్తుందంట కదండి, నిజమేనా? అవునరా సురేషు, రమేషు, నేను అలా చేసేదాన్ని నారా? నేను ఎన్ని డబ్బులు ఇచ్చానో అన్ని డబ్బులే చెప్తాను. ఎక్కువ చెప్పాల్సిన అవసరం నాకేంట్రా? నేను ఇంతమందికి ఊర్లో డబ్బులు ఇవ్వట్లేదు, మీరే చెప్పండి. మీకు నా గురించి తెలీదా? నాపై అనవసరంగా నిందలు వేస్తుంది. నేను ఇచ్చిన డబ్బులు 10,000 రూపాయలు అయితే మీకు 5,000 ఇవ్వాలి అని నన్నే బుకాయిస్తుందిరా. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలా సమస్య వచ్చింది, డబ్బులు అప్పుగా కావాలి అని. ఎంతమంది నా దగ్గరికి వస్తే ఎంతమందికి నేను అప్పులు ఇవ్వలేదురా. ఎవరితోనైనా ఇలాంటి సమస్య వచ్చిందా? చూడు, ఈ సరస్వతి వల్ల నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అదిగో సరస్వతి కూడా వస్తుంది కదా, మేము అడుగుతాం, మీరు ఆగండి. ఏంటి సరస్వతి, 10,000 రూపాయలు కాంతమ్మ గారి దగ్గర అవసరం ఉందని తీసుకున్నావు. ఇలా అన్యాయంగా 5,000 రూపాయలే ఇవ్వాలి అని చెప్పడం అబద్ధం కాదా? ఎందుకలా అబద్ధాలు ఆడుతున్నావు? తీసుకున్న డబ్బులు సరిగ్గా ఇవ్వనప్పుడు అప్పు చేయడం ఎందుకు? అది కాదు రమేష్, నేనెందుకు అలా అబద్ధాలు ఆడతాను చెప్పు. నేను కాంతమ్మ గారి దగ్గర 5,000 రూపాయలు మాత్రమే అప్పుగా తీసుకున్నాను, కానీ 10,000 రూపాయలు ఎప్పుడు తీసుకున్నాను? కాంతమ్మ గారు, మీరు నాకు ఎప్పుడు 10,000 రూపాయలు అప్పుగా ఇచ్చారండి? 5,000 రూపాయలే కదా నేను మీ దగ్గర నుండి అప్పుగా తీసుకుంది. నీకు నేను 10,000 రూపాయలు అప్పుగా ఇచ్చాను. ఇప్పుడు 5,000 రూపాయలని అబద్ధం నువ్వు ఆడుతున్నావు, నేను కాదు. అయినా కానీ సమస్య ఉంది, అప్పు కావాలి డబ్బులు అన్నప్పుడు నేను ఇలాంటి దొంగ మాటలే చెప్పానా? ఏదో జాలిపడి ఇస్తుందిలే కదా అని డబ్బులు అప్పుగా ఇచ్చాను. ఇప్పుడు 10,000 రూపాయలకి 5,000 రూపాయలే ఇవ్వాలి అని నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. అంతా దేవుడే చూసుకుంటారులే. పదరా, మనం కూడా ఇక్కడ నుండి వెళ్లిపోదాం. ఈ సరస్వతి ఇంకెంతమంది దగ్గర ఇలా అప్పులు తీసుకొని ఎగ్గొట్టిందో. ఈ కాంతమ్మ నేను చెయ్యని నేరాన్ని నాపై వేస్తుంది. అనవసరంగా అందరి దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేస్తుంది. అయినా కానీ 5,000 రూపాయలే నేను తనకివ్వాలి. అంత డబ్బులే నా దగ్గర లేనప్పుడు 10,000 రూపాయలు నేను ఎక్కడి నుండి ఇస్తాను? ఈ సమయంలో నన్ను ఆదుకునేది మన ఊరి సర్పంచ్ అయిన రంగయ్య గారు ఒకరు మాత్రమే. నేను రంగయ్య అన్నయ్య దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్ని మొత్తం చెప్పుకుంటాను. ఆయన ఏదైనా ఒక పరిష్కారం చెప్తాడు. అవునా సరస్వతి, నువ్వేం బాధపడకు. ఆ కాంతమ్మ పొగరు ఎలా దించాలో నాకు బాగా తెలుసు. ఇలాగే చాలా మంది దగ్గర అన్యాయంగా డబ్బులు దోచుకుంది. ఇప్పుడు నా చేతికి చిక్కింది. ఆమె గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు, కానీ మంచి సమయం కోసం నేను ఎదురు చూస్తున్నాను. నువ్వేం బాధపడకమ్మా, నీకు నేను అండగా ఉన్నాను. ఆ కాంతమ్మకు ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెప్తాను. కాంతమ్మని పిలిపిస్తానాగు.
చెప్పండి రంగయ్య గారు, పిలిచారంట. నీ దగ్గర సరస్వతి ఎన్ని డబ్బులు అప్పుగా తీసుకుంది కాంతమ్మ గారు? అదేంటండి, ఊర్లో జనం అందరికీ తెలుసు 10,000 రూపాయలు అప్పుగా తీసుకుంది. కానీ 5,000 రూపాయలే అప్పుగా తీసుకున్నాను అని అబద్ధాలు ఆడుతుంది. చివరికి నన్నే ముంచాలని చూస్తుంది. నేను రూపాయి కూడబెట్టుకొని అందరికీ అప్పులు ఇస్తూ వాటితో వచ్చిన వడ్డీ డబ్బులతోనే ఇంకా మిగతా వాళ్ళకి నేను అప్పులు ఇస్తున్నాను. ఇలా మోసం చేస్తే నేను ఎలా బ్రతకాలి చెప్పండి మీరే. నోర్ముయ్, ఇక అబద్ధాలు చెప్పడం ఆపు కాంతమ్మ. నీ గురించి తెలియదనుకుంటున్నావా? నువ్వు ముసల్దానివయ్యి చాదస్తం వల్ల మర్చిపోతున్నట్లున్నావు అన్ని విషయాలు. సరస్వతి నీ దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నప్పుడు ఒక పేపర్ రాపించుకుంది. అందులో 5,000 రూపాయలనే ఉంది. ఇప్పుడు తీసుకొచ్చి చూపించమంటావా? ఆ 5,000 రూపాయలుందో 10,000 రూపాయలుందో ఇప్పుడే తెలుస్తుంది. మర్యాదగా నిజం చెప్పు నువ్వు. అది పేపర్ ఉందా? అయ్యో నేను మర్చిపోయానే. ఏం లేదు రంగయ్య గారు, నేను మర్చిపోయానండి, నాకు గుర్తులేదు. 10,000 రూపాయలు అనుకున్నాను. 5,000 రూపాయలే ఇవ్వాలి. 5,000 రూపాయలే నేను అప్పుగా ఇచ్చాను. మరి 10,000 రూపాయలని అందరికీ ప్రచారం చేశారు. మీకు కూడా తెలుసు. ఈ రోజు ఉదయాన్నే వెళ్లి 5,000 రూపాయలే ఇవ్వాలి అని నువ్వు సరస్వతిని అడిగావు. ఇంతలోనే 10,000 రూపాయలు ఎలా అయ్యాయి? ఊర్లో వాళ్ళందరికీ సరస్వతి పైన చెడు ప్రచారం చేసినందుకు, అలాగని ఆమె పరువు నష్టం కింద ఆమె పరువుని మొత్తం మీరు తీసినందుకు ఆమెకు మీరు ఇప్పుడే 10,000 రూపాయలని జరిమానా కట్టించాలి. లేదంటే పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అమ్మో, ఊర్లో నుండి వెళ్ళగొడతాడు. అనవసరంగా ఈ రంగయ్యతో ఎందుకులే. సరస్వతి, నాదే తప్పైంది, నన్ను క్షమించు. సాయంత్రం నేను ఇంటికి తీసుకొచ్చి 10,000 రూపాయలు ఇస్తాను. దయచేసి నన్ను క్షమించు. సరస్వతి, నువ్వు ఆ 10,000 రూపాయలు తీసుకొని కాంతమ్మ గారికి ఇవ్వాల్సిన 5,000 రూపాయలు కాంతమ్మ గారికి ఇచ్చేయి, సరేనా? అలాగే రంగయ్య గారు, మీరు ఈ సమస్య నుండి నన్ను బయటపడగొట్టారండి. మీకు చాలా కృతజ్ఞతలు రంగయ్య గారు. ఊరి సర్పంచ్గా న్యాయం తీర్చడం నా బాధ్యత. ఇక మీరు వెళ్ళండి.